హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నా జూనియర్ అయిన రహీం గాడు ఏ విధంగా అయితే నన్ను లోబరుచుకొని తన ముచ్చట మొత్తాన్ని తీర్చుకున్నాడో ఈరోజు కథలో మీకు తెలియజేస్తున్నాను. నా పేరు రేష్మ. నా వయసు ప్రస్తుతానికి 28 సంవత్సరాలు. అయితే ఈ కథ జరిగి అప్పుడే 5 ఏళ్ళు గడుస్తుంది. ఇంకా అసలు కథ విషయానికి వస్తే అవి నేను విజయవాడలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న రోజులు. అప్పుడే కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్స్ విద్యార్థులందరినీ మా సీనియర్స్ అందరూ ర్యాగింగ్ చేస్తూ ఉండగా అప్పుడే మొట్టమొదటిసారిగా నాకు పరిచయం అయ్యాడు రహీం చాలా మంచివాడు. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాడు. పైగా చాలా హైపర్ యాక్టివ్ కూడాను. ఎవరితోనైనా ముక్కుసూటిగా మాట్లాడే నైజం అతని సొంతం. మరి ఎందుకో కానీ అతని వ్యక్తిత్వం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా రహీం వచ్చేసి నా జూనియర్. అతను పాలిటెక్నిక్ చదివి రావటం వల్ల డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోనే అతను జాయిన్ అయ్యాడు. అయితే ఆ రోజు ర్యాగింగ్ తర్వాత మరలా రహీంను నేను మా కాలేజీ లైబ్రరీలో రెండోసారి కలిశాను. అయితే అలా కలిసినప్పుడు రహీం నన్ను సెకండ్ ఇయర్ నోట్స్ ఏవైనా ఉంటే నాకు ఇవ్వవచ్చు కదా, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నన్ను రిక్వెస్ట్ చేయసాగాడు. దాంతో నేను కూడా సరే ఇస్తానులే అని మరునాడు నా సెకండ్ ఇయర్ నోట్స్ని తీసుకొచ్చి రహీంకు ఇవ్వసాగాను. అలా నా నోట్బుక్ని ఇస్తున్నప్పుడు ఎందుకో కానీ రహీం చేతులు నన్ను కావాలనే తాకినట్టుగా నాకు అనిపించాయి. అయితే నేను రొమాంటిక్ టైప్ అయితే కాదు, కానీ చూసిన వెంటనే ప్రేమ పుట్టడాలు వంటివి నమ్మను. కానీ ఆ రోజు ఎందుకో రహీం మీద మాత్రం ఫీలింగ్స్ అయితే నాకు కలిగాయి. కొంపతీసి నేను రహీంని ఏమైనా ప్రేమిస్తున్నానా ఏంటి అని నా మనసులో నేనే అనుకోసాగాను. అలా మేము రోజు ఆ లైబ్రరీలో కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం. మా పరిచయం కాస్త స్నేహాన్ని మించిన ఒక బలమైన బంధంగా మారిపోయింది. అలా ప్రతిరోజు మేము లైబ్రరీలో చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా మాట్లాడుకునే వాళ్ళం. దాంతో మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. దాంతో మేము అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా కళ్ళు మూసి తెరిచేలోపే 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఇంతలో మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా రానే వచ్చాయి. అయితే సెమిస్టర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసమని మా కాలేజీ వారు 15 రోజులు మాకు సెలవులైతే ఇచ్చారు. అయితే అన్ని రోజులు నేను అతన్ని చూడలేకుండా అసలు ఉండలేకపోయాను. కానీ ఆడపిల్లని కనుక బయటపడలేదు. ఇది ఇలా ఉండగా ఒక వారం రోజుల తరువాత రహీమే నాకు మెసేజ్ పెట్టాడు, బయట కలుద్దామా అని. దాంతో నాకు కూడా కలిస్తేనే బెటర్ అని అనిపించింది. పైగా పరీక్షల కోసం చదివి నాకు కూడా బాగా విసుగొచ్చింది. తనని కలిస్తేనైనా కొద్దిగా రిలీఫ్ ఉంటుందని భావించాను. దాంతో నేను కూడా సరే కలుద్దామని చెప్పాను. అయితే రహీం మనం రెగ్యులర్గా కలిసే చోట కాకుండా ఈసారి వేరే ప్లేస్కు రమ్మన్నాడు. సరేనని నేను కూడా అతను రమ్మన్న ఆ ప్లేస్కే వెళ్ళాను. తీరా చూస్తే అది ఒక ఫ్యామిలీ ఉంటున్న హౌసు. కానీ అక్కడ ఎవరూ లేరు.
దాంతో ఇది ఎవరి ఇల్లు రహీం అని అతనిని ప్రశ్నించాను. దానికి రహీం బదులిస్తూ, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు రేష్మ. అయితే ఈరోజు వాళ్ళ బంధువులలో ఎవరిదో ఫంక్షన్ ఉందని అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అని నాకు బదులిచ్చాడు. అందుకే తాను వాళ్ళని అడిగి ఇంటి తాళాలు తీసుకున్నాను అని నాకు సమాధానం చెప్పాడు. అలా మాట్లాడుతూ ఉండగా మాటల సందర్భం మధ్యలో రహీం ఉన్నట్టుండి నాతో, రేష్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, ఈ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సెలవులు ఇచ్చిన ఈ వారం రోజుల్లో నాకు ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. నా జ్ఞాపకాలన్నిటిలో నువ్వే మునిగి తేలుతున్నావు అంటూ నాకు తన ప్రేమని ఎంతో గొప్పగా సిగ్గుపడుతూనే ప్రపోజ్ చేయసాగాడు. దాంతో ఆ మాటలు విన్న నాలో ఎప్పుడూ లేని పులకింతలు ఒక్కసారిగా నాలో మొదలయ్యాయి. వెంటనే నేను కూడా, అవును రహీం, నాకు కూడా అలానే ఉంది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అన్న సంగతిని తనకి చెప్పేశాను. దాంతో మా ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేను కూడా తనను ప్రేమిస్తున్నానని ఇలా చెప్పానో లేదో రహీం వెంటనే చాలా చనువు తీసేసుకుని నన్ను తన దగ్గరకు లాక్కుని నాపై విచ్చలవిడిగా ముద్దుల వర్షాన్ని కురిపించసాగాడు. అక్కడితో ఆగకుండా నన్ను ఆ తుంటరి పనికి ఒప్పించేందుకు తన ప్రయత్నాలను మొదలుపెట్టసాగాడు. నేను వద్దు వద్దని వారిస్తున్నా నా మాటను ఏ మాత్రం లెక్క చేయకుండా నన్ను అమాంతం తన చేతులతో ఎత్తుకుని పక్కనే ఉన్న మంచంపై వేయసాగాడు. దాంతో నేను కూడా రహీంపై నాకున్న ప్రేమతో తాను ఏమి చేస్తున్నా కూడా అడ్డు ఆపు ఏమీ చెప్పకుండా తనకు పూర్తిగా లొంగిపోయి సహకరించసాగాను. దానితో రహీం మా తొలి ప్రేమ రోజునే తన ముచ్చట మొత్తాన్ని తీర్చుకోవటమే కాకుండా నాకు స్వర్గసీమ అంచులను రుచి చూపించి తన ప్రేమ విరహపు జల్లులలో నన్ను పూర్తిగా బంధించసాగాడు. ఇట్లు మీ రేష్మ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.